ఈ రోజు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఉసిరికాయ అంటే టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంది సీజనల్ గా దొరికినప్పుడు పచ్చడి పెట్టి కొన్ని నెలల వరకు వాడుకుంటుంటారు. ఊరగాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మన చిన్నప్పుడు అమ్మ వేడి వేడి అన్నం మీద అలా కొంచెం నెయ్యి వేసి, ఊరగాయ వేసి ముద్దలు కలిపి పెడుతుంటే ఆ రుచి, ఆ రోజులు మళ్ళీ అనుకున్నా తిరిగి రావండి. కానీ సేమ్ అదే టేస్ట్‌ని మాత్రం మనం మళ్ళీ ఆస్వాదించొచ్చు. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పచ్చడి కోసం నేనిక్కడ నాటు ఉసిరికాయల్ని తీసుకున్నా అండి. హైబ్రిడ్‌వి అంత టేస్ట్ ఉండవు పచ్చడికి. సో, నాటు ఉసిరికాయలతోటే పచ్చడి పెట్టడానికి ట్రై చేయండి. మరీ పెద్దగా ఉండకూడదు, మరీ చిన్నగా ఉండకూడదు. ఉసిరికాయలు మీడియం సైజ్‌లో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఈ ఉసిరికాయలు మొత్తం 250 గ్రాములు అంటే పావు కేజీ. ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, 120 ఎంఎల్ పప్పుల నూనె, 20 గ్రాముల రాళ్ళుప్పు, 25 గ్రాముల కారం. చూపిస్తున్న స్పూన్‌తో 3 స్పూన్ల రాళ్ళుప్పు, 4 స్పూన్ల కారం. అలానే నిమ్మకాయ సైజంత చింతపండు సుమారుగా 25 గ్రాములనమాట. ముందుగా చింతపండులో పీచు, అలానే విత్తనాలు తీసి వేడి వాటర్‌లో నానపెట్టుకోవాలి. తర్వాత రాళ్ళుప్పుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తడేమి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసిన ఉసిరికాయల్ని తీసుకొని ఘాట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఉప్పు, కారం నీట్‌గా ముక్కలకి పడుతుంది. గుర్తుపెట్టుకోండి, తడి అస్సలు లేకుండా చూసుకోండి. తడుంటే పచ్చడి త్వరగా బూజు పడుతుంది. సో, తడేమీ లేకుండా నీట్‌గా క్లాత్‌తో క్లీన్ చేసుకొని, చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కకి పెట్టుకోండి. బాండీ పెట్టి కొంచెం వేడయ్యాక మెంతులు, అలానే ఆవాలు వేసి ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. అదే కడాయిలో పప్పుల నూనె వేసి ఆయిల్ లైట్‌గా హీట్ అయ్యాక ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసి నీట్‌గా వేపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఉసిరికాయల్ని గుచ్చితే ఇలా సాఫ్ట్‌గా దిగాలి లోపలికి. అప్పుడే మనకి మంచిగా వేగాయని అర్థం. నాకు సుమారు 10 నిమిషాలు పట్టాయి ఇవి చూపిస్తున్న విధంగా సాఫ్ట్‌గా రావటానికి. ఇప్పుడు ఈ వేపుకున్న ఉసిరికాయల్లోకి కారం, ఉప్పు, మిక్సీ పట్టిన ఆవాలు, మెంతుల పొడి వేసి ఉప్పు, కారం ముక్కలకి పట్టేలాగా నీట్‌గా ప్రెషర్ ఏమీ లేకుండా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. గట్టిగా కలిపితే ముక్క చెదిరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం అదే ఆయిల్‌ని కొంచెం హీట్ చేసి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక 2, 3 నిమిషాలు వేగించుకోవాలి. తర్వాత దీనిలోకి నానబెట్టి పక్కకి పెట్టుకున్న చింతపండుని మెత్తగా మిక్సీలోకి వేసి పేస్ట్‌లా చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. చింతపండులో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేదాకా వేపుకోవాలి. నాకు సుమారుగా 7 నిమిషాలు పట్టింది చింతపండు మగ్గటానికి మీడియం ఫ్లేమ్‌లో. చూపిస్తున్న విధంగా చింతపండు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఉసిరికాయల్ని దీనిలోకి యాడ్ చేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి ఏమీ లేని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. వరుసగా 2 రోజులు రోజుకొకసారి కలుపుకోవాలి ఈ పచ్చడిని. ఇక మూడో రోజు మనకి ముక్క మంచిగా మగ్గి ఉప్పు, కారం బాగా పడుతుంది ముక్కకి. అంతే అండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే మన ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.